అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ లో చివరి రోజు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు మఠం భాస్కర్ హాజరయ్యారు. సుమారు 60 టీంలు పాల్గొనగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. విన్నర్స్ కి 30,000 రూపాయలు, రన్నర్స్ కు 20,000 రూపాయలు బహుమతి అందించి షీల్డ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కానిస్టేబుల్ రాంబాబు, వారి తల్లి కోటి భూరమ్మ జ్ఞాపకార్థం రన్నర్స్ షీల్డ్ అందడం జరిగింది. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నరసింహమూర్తి, ఇన్స్పెక్టర్ బి వినోద్, తెలుగుదేశం పార్టీ నాయకులు బాలయోగి, వెంకటలక్ష్మి, జనసేన పార్టీ నుండి జయరాం మొదలగు వారు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తి అండి. డైరెక్ట్ హిట్ స్టంపులకి బుల్లెట్ అండి. బుల్లెట్ చూడడానికి సీరియస్ గా ఉన్నట్టుంటుంది కానీ చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. చాలా అద్భుతమైన క్రీడా స్ఫూర్తి, చాలా స్ఫూర్తి కలుగుతుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మాకు ప్రతి సంవత్సరం కూడా చాలా గమనార్హం. అదేవిధంగా ఎంతో అభినందనీయమైంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. చాలా చక్కగా సామ్రాజ్యానికి రాజు నాని అండి, అదేవిధంగా ఎందుకంటే చెప్పుకోవాలి కదా మేము, ఎందుకంటే మేము చాలా అద్భుతంగా కప్పును అందించండి. చాలా చక్కగా కప్పును అందజేస్తున్న సందర్శనం అండి. అద్భుతంగా కప్పును అందజేస్తున్నారు. గమనారాం ఎంతో అడ్డతీగల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో నాలుగు సార్లు విజేతలుగా నిలిచిన రఘు కోరుకుంటా ఉన్నాను. దయచేసి తాగుడుకి ఎవరు బానిసలు కావద్దు, మద్యం తాగొద్దు, గాంజా జోలికే వెళ్ళకూడదు అసలు మనం. ఎందుకంటే ఏజెన్సీ ప్రజలు అందరూ అమాయకులని అనుకుంటున్నారు బయట. మన అమాయకులమా కాదా? రాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి ఇచ్చేసినటువంటి అన్ని మండలాల ప్రజలకి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని టీం మెంబర్స్ అందరికి కూడా నా యొక్క శుభాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఇదే నాకు వచ్చినటువంటి క్రికెట్ కి సంబంధించి వచ్చినటువంటి మొదటి ప్రోగ్రాం. చాలా సంతోషంగా ఉంది. రాగానే మన బాయ్స్ కన్నా ఎక్కువ మన చిన్న బిడ్డలు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. సో నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరందరూ కూడా చాలా బాగా క్రికెట్ ఆడటం జరిగింది. ఇప్పుడు లాసింగ్ ఆర్ విన్నింగ్ అన్నది మన మీద మనసులో పెట్టుకోకూడదు. ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఇంకొకరు గెలుస్తారు. ఏదైనా మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి. అంతేకాదు మనము